ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పన్నెం కాస్తాడు, నెక్కుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఓ పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? 1000. ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్ను పన్నువే. అంతేనా? తప్పకుండా డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. నమస్కారం నమస్కారం. అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. భుజం మీద చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నానండి మీకు. ఏమిటండి? వచ్చేసామండి. ఏమండి ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండ ఎక్కాలి కదా మరి. అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. ఏమండి వచ్చేసామండి? వచ్చేసామండి. 2 అడుగులేండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి వేయమంటారా? ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వెయ్యండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమేనండి. వేయమంటారా? వెయ్యండి. కావాలి. అయిపోయింది. నేను తీసుకున్నాను. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను. ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీద అనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను. దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను, నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను గాని దీన్ని మాత్రం విడిచిపెట్టను. కారణం ఇది తాజ్ మహల్, షాజహాన్కు ప్రేమ చిహ్నం. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహుకరించాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేను నా ప్రేయసికి బహుకరించాలనుకుంటున్నాను. మీరు నా ప్రేయసి కాదలుచుకున్నారనుకోండి. షటప్. థ్యాంక్ యూ. షటప్ కాదు, నేను వదిలిపెట్టి వెళుతున్నందుకు.
ముందెళ్ళే దానా నీ వెనకాలే రానా నా ముందెళ్ళే దానా నీ వెనకాలే రానా చిన్నదాన ఉన్నదాన చంప సరాలున్నదాన ఉన్నది జాగ్రత్తే పిల్లదానా నిన్నున్నట్టే దోచాలని నేనున్నా నువ్వెంత గడుసైనా నీ కల్లోకి రానా అరే కాటు పెట్టలేనా నిన్ను కాటయ్యలేనా ముందెళ్ళే దానా నీ వెనకాలే రానా మువ్వలేమో పెద్దాపురం గిత్తలేమో ఒంగోలంట మువ్వలేమో పెద్దాపురం కుప్పలేమో కాకినాడ బుల్లెమ్మ అవి కూడినాయ ఒక చోట చిన్నమ్మ నువ్వెంత గడుసైనా నీ కల్లోకి రానా కాటుకెట్టలేనా నిన్ను కాటయ్యలేనా నా ముందే దానా నీ వెనకాలే దానా ఎత్తిపోత నీళ్ళల్లో ఎంతసేపు మునిగున్నా ఎత్తిపోత నీళ్ళల్లో ఎంతసేపు మునిగున్నా కొత్త బిచ్చగాడి వేడి తగ్గేనా నీ కోతగాలి తగలాలే కాస్తైనా నువ్వెంత గడుసైనా నీ కల్లోకి రానా కాటుకెట్టలేనా నిన్ను కాటయ్యలేనా నా ముందెళ్ళే దానా నీ వెనకాలే దానా రానా 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 కళ్ళ చీర కుచ్చళ్ళెట్టి ఒళ్ళో అడ్డా దోపేశావే కళ్ళ చీర కుచ్చళ్ళెట్టి ఒళ్ళో అడ్డా దోపేశావే కుచ్చళ్ళు కావు అవి చూడమ్మా నా కుర్ర మనసు ఇరుక్కుందే చుక్కమ్మా నువ్వెంత గడుసైనా నీ కల్లోకి రానా అరే కాటుకెట్టలేనా నిన్ను కాటయ్యలేనా నా ముందెంటే దానా నీ వెనకాలే రానా నా ముందెంటే దానా నీ వెనకాలే రానా చిన్నదన ఉన్నదన చంప సరాలున్నదన ఉన్నది జాగ్రత్తే పిల్లదానా నిన్నున్నట్టే దోచాలని నేనున్నా నా ముందెళ్ళే దానా నీ వెనకాలే రానా నా ముందెళ్ళే దానా నీ వెనకాలే రానా అరే 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 హా ఏమి రోమియోలా నా వెంట పడుతున్నాడనే పాడే అతని సంగతి నాకు వదిలేవే నేను చూసుకుంటాగా భరత్ కుమార్ ఎవరు ఎరా భరత్ కుమార్ అంటే నువ్వేనా నేనే ఏం చేస్తుంటావు అమ్మాయిల వెంట పడుతుంటాడు చాలా కరెక్ట్ నీకెలా తెలుసు అంత మగాడువా మా పేటలో అమ్మాయిల వెంట పడితే మక్కలు ఎరగనంటాం
మిమ్మల్ని ఇక్కడికి పంపింది ఆ హాస్టల్లో అమ్మాయిగా. మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నన్ను బాగా కొట్టారని, తలకు దెబ్బ తగిలి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మా డబ్బు పడేయండి. కొట్టారా? కొట్టడమా? తుక్కు రేగ కొట్టాం. తల 2 ముక్కలైంది, హాస్పిటల్లో చేరాడు. పదండ్రా. ఏమిటిదంతా? అదే నీ కూడా పడ్డాడన్నవే ఈ రోమియో గాడు. వాడిని తన్ని రమ్మన్నాడు, పంపించారు. ఎప్పకి తల పగలగొట్టారు. హాస్పిటల్లో చేరాడంట. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏమిట్రా? అమ్మాయి వస్తుందిరా. వస్తుందా? వస్తుంది కదా అని లేచి కూర్చోకు, స్పృహ లేకుండా పడుకో. ఎలాగో కట్టు ఉంది కదా, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకో. అప్పుడే ఇద్దరు దగ్గర అవుతారు. యా అంతేనంటారా? నువ్వు పడుకో, నే కప్పు నాయన. డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు, పదండ్రా. డాక్టర్ గారు ఏమన్నారు? ఏమంటారు? ఇప్పుడు 24 గంటలైంది. ఇంకో 24 గంటల వరకు డాక్టర్ ఏమీ చెప్పలేమన్నారు. మొట్టమొదటి 24 గంటల్లో లేస్తే లేచినట్టు, తర్వాత 24 గంటల్లో లేచినా లేవనట్టని డాక్టర్ చెప్పారు. లేస్తాడు లేవడు, భగవంతుడికి. పోనీ వేరేదైనా పెద్ద హాస్పిటల్ మారుదామా? ఏ హాస్పిటల్ మార్చినా రోగం అదే కదండి. హాస్పిటల్ మార్చొచ్చు, కానీ పొజిషన్ మారదు కదండి. చూడండి మేడం, వాడు ప్రేమించే అమ్మాయి గాని, పెళ్లి చేసుకోపోయే పిల్ల గాని, పసుపు కుంకాలు మంగళసూత్రాలు గట్టివైతే వాడు బ్రతుకుతాడు, లేకపోతే గోయిందా. పదండ్రా పదం. సరళ 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 సరళ. ఎవరు నువ్వు? నేనా? ఎవర్నా? ఎంత ఖండకావరము, ఎంత అహంకారము! ఒక్క ఆడదానికి ఇంత పొగరు పనికిరాదు. సరళ ప్రేమ పిపాసిని, ప్రేమ పూజారిని, ప్రేమ రాముణ్ణి, ప్రేమ కృష్ణుణ్ణి, అసలు సిసలైన ఓ ప్రేమికుణ్ణి. గుర్తొచ్చానా సరళ? చూడు, బ్రహ్మచేత ఆడదాని కోసం మగవాడు, మగవాడి కోసం ఆడది సృష్టించబడ్డారు. అటువంటి బ్రహ్మచేతే నువ్వు సృష్టించబడ్డావు, నేను సృష్టించబడ్డాను. ఆ బ్రహ్మే నా కోసం నువ్వు, నీ కోసం నన్ను సృష్టించాడు. అటువంటప్పుడు నేను నిన్ను ప్రేమించడం నేరమా, ఘోరమా? నేను నిన్ను ప్రేమించడం అన్యాయమా, అధర్మమా? చెప్పు. ఆగు. అందాల రాశిని, సంస్కార వతిని, సుగుణాల ఖనిని, సరస్వతిని ప్రేమించాను. అందుకే ప్రేమ గుడ్డిదన్నారు. గుడ్డివాణ్ణి కాబట్టి నేను గుద్దుకున్నాను. నువ్వు నిర్దాక్షిణ్యంగా సాగరంలో పడతోసేశావు. అందుకే ఆ సాగరంలో నుంచి కొట్టుకొని నీ కోసం పరుగున వచ్చాను. కానీ నువ్వేం చేశావు? రౌడీలను పెట్టి కొట్టించావు, తల ముక్కలు చేయించావు, కాళ్ళు చేతులు చెక్కలు చేయించావు. అయినా నేను చేసిన నేరం ఏమిటి అని అడగటానికి నీ దగ్గరకు వచ్చాను. ప్రేమించడమే నేరమైతే నేను ప్రేమించిన ప్రేమ వ్యర్థం, బ్రహ్మ సృష్టి వ్యర్థం. చెప్పు, నేను చేసిన నేరానికి అర్థం. నువ్వు చేసింది ఏమీ లేదు. ఏంటి? ఏమైంది? ఏం లేదు. సరిపడుకో. ఏం లేదు.